నమస్తే. ఏడాదికి 4 నుంచి 6 గ్రహణాలు ఏర్పడుతూ ఉంటాయి. సూర్య చంద్ర గ్రహణాలు అవి ఏర్పడే పరిణామ క్రమాన్ని బట్టి ప్రతి 10 ఏళ్లకు ఒకసారి అలాగే సంభవిస్తాయి. పౌర్ణమి రోజున చంద్రగ్రహణం, అమావాస్య రోజున సూర్యగ్రహణం ఏర్పడతాయి. అన్ని పౌర్ణమిలు, అమావాస్య రోజుల్లో ఇలా జరగదు. ఎందుకంటే భూమి, సూర్యుడు, చంద్రుడు ఒకే కక్షలోకి వచ్చినప్పుడు చంద్రుడి నీడ సూర్యుడిపై పడితే సూర్యగ్రహణం, భూమి నీడ జాబిల్లిపై పడితే చంద్రగ్రహణం ఏర్పడతాయి. ఈ ఏడాదిలో మొదటి గ్రహణం మార్చి 14న హోలీ పండుగ రోజు సంభవించనుంది. ఇది సంపూర్ణ చంద్రగ్రహణం కావడం విశేషం. ఆకాశంలో అరుదైన ఘట్టం ఆవిష్కృతం కానుంది. దాదాపు 2 ఏళ్ల తరువాత సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతోంది. సుదీర్ఘ విరామం తర్వాత బ్లడ్ మూన్గా పిలిచే చంద్రగ్రహణం ఏర్పడుతుంది అని ఖగోళ శాస్త్రవేత్తలు వెల్లడించారు. భూమి, సూర్యుడు, చంద్రుడు ఒకే సరళ రేఖపైకి వచ్చినప్పుడు, భూమి నీడ చంద్రుడి మీద పడి పూర్తిగా కప్పేసినప్పుడు ఏర్పడేదే సంపూర్ణ చంద్రగ్రహణం. భూమి నీడ జాబిల్లిని 99.1% కప్పేస్తుంది అని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రాంతాలను బట్టి పాక్షిక, సంపూర్ణ చంద్రగ్రహణంగా కనువిందు చేయనుంది. అంటే చంద్రుడి కాల వ్యవధిని కక్షలో దాని స్థానం ఆధారంగా లెక్కిస్తారు. ఇలా జరగడం అనేది ఒక ఖగోళ సంఘటన. భారత కాలమానం ప్రకారం మార్చి 14న ఉదయం 9:29 గ్రహణం మొదలై మధ్యాహ్నం 3:39 ముగియనుంది. అయితే గ్రహణం మధ్యాహ్నం 12:29 గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. ఈ దశ ఉదయం 11:57 ప్రారంభమై మధ్యాహ్నం 1:01 పూర్తవుతుంది. చంద్రగ్రహణం వివిధ దశల్లో దాదాపు 6 గంటల పాటు కొనసాగుతుంది అని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. సాధారణ గ్రహణాల సమయంలో జాబిల్లి పరిమాణం కాస్త పెద్దదిగా, ఎప్పుడూ కనిపించే రంగులోనే చంద్రుడు దర్శనమిస్తారు. కానీ బ్లడ్ మూన్ రోజున జాబిల్లి పూర్తిగా ఎరుపు లేదా నారింజ వర్ణంలో కనువిందు చేయనున్నాడు. సూర్యుడి నుంచి విడుదలయ్యే ఎరుపు, నారింజ కిరణాలు భూ వాతావరణం గుండా ప్రయాణించి చంద్రుణ్ణి ప్రకాశింపచేస్తాయి. ఖగోళ పరిభాషలో దీనినే రేలీ స్కాటరింగ్ అని కూడా పిలుస్తారు. సంపూర్ణ చంద్రగ్రహణం సమయంలో భూమి నీడ చంద్రుడిని పూర్తిగా ఆవహించడంతో జాబిల్లి ఇలా ఎర్రగా లేక నారింజ రంగులో కనిపిస్తాడు. ఈ సంపూర్ణ చంద్రగ్రహణం పశ్చిమార్ధగోళంలో పూర్తిగా, కొన్ని ప్రాంతాలలో పాక్షికంగా కనిపిస్తుంది. ఈ ప్రాంతాల పరిధిలో భారత్ లేనందున గ్రహణం మన దేశంలో చూడలేం. అప్పటికీ భారత్లో పగటి సమయం కావడంతో ఈ సంపూర్ణ గ్రహణాన్ని చూడలేము అని శాస్త్రవేత్తలు తెలిపారు. పశ్చిమార్ధగోళంలోని ప్రజలకు సంపూర్ణంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఉత్తర, దక్షిణ అమెరికా, పశ్చిమ ఐరోపా, ఆఫ్రికా దేశాలలోని వారు ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించగలరు అని పేర్కొన్నారు. అమెరికాలో ఎక్కువ ప్రాంతాలలో సంపూర్ణ చంద్రగ్రహణం స్పష్టంగా కనిపిస్తుంది. ఐరోపాలో గ్రహణ దశలో చంద్రుడు అస్తమించనుండగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో గ్రహణం పూర్తయ్యే సమయానికి చంద్రుడు ఉదయిస్తాడు. ఎటువంటి పరికరాలు లేకుండానే గ్రహణాన్ని నేరుగా చూడవచ్చు. అయితే టెలిస్కోపులు లేదా బైనాక్యులర్స్ ఉపయోగిస్తే మరింత స్పష్టంగా వీక్షించవచ్చు. అయితే విద్యుత్ వెలుగులు, కాలుష్యం లేని ప్రాంతాలలో ఈ దృశ్యం అద్భుతంగా కనిపిస్తుంది.